హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈడీ ఆఫీస్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం ముట్టడించి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఈడీ ఆఫీస్ వద్ద భారీగా మోహరించారు. దీంతో పోలీసులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, ప్రస్తుతం ఎలా ఉంది ఈడీ ఆఫీస్ వద్ద సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? ఈడీ కార్యాలయం యొక్క ఏదైతే పోలీసులు అయితే భారీగానే మోహరించారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్ లో ఏదైతే పేర్లు చేర్చడంపై నిరసిస్తూ ఏదైతే యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఏదైతే నిరసన వ్యక్తం చేశారో దీనికి సంబంధించి అక్కడ మోడీ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. దగ్ధం చేసి ఈడీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మోహరించినటువంటి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఏదైతే తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అలాగే మోడీ దిష్టిబొమ్మను కూడా ఏదైతే యూత్ కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. దీంతో అక్కడ పూర్తిగా ఒక ఆందోళన పరిస్థితి అయితే నెలకొంది. అయితే అక్కడ వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి మనం చూసాం. అయితే శివచరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఏదైతే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, ఏదైతే అక్రమంగా కేసులు నమోదు చేయించింది, అసలు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు, మనీ లాండరింగ్ అనేది లేదు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఎదుర్కోలేకనే ప్రజా సమస్యలపై పదే పదే ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా చేయడం వెనుక ఉద్దేశమే బీజేపీ ఇలాంటి కుట్రకు పోతుందని చెప్పి కూడా ఏదైతే శివచరణ్ రెడ్డి కావచ్చు, యూత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఏదైతే నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే ఈడీ కార్యాలయం ప్రయత్నించారో అయితే దేశవ్యాప్తంగా కూడా ఆల్రెడీ ఇప్పటికే ఏసీసీ కూడా పిలుపునిచ్చింది. ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంతో ఏదైతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమం చేయాలని కూడా పిలుపునిచ్చింది. అయితే 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈడీ కార్యాలయం ముందు ధర్నా కూడా బైఠాయించారు. అయితే ఈ రోజు యూత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే ఉదయం నుంచే ఏదైతే ఈడీ కార్యాలయం చేరుకునే ప్రయత్నం చేశారు. కొంతమందిని ఏదైతే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే కొద్దిమంది మాత్రం నేరుగా ఈడీ కార్యాలయం చేరుకున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అడ్డుకొని ఏదైతే పోలీస్ స్టేషన్ తరలించడంతో ఇప్పుడైతే పరిస్థితి ఏదైతే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం అలాగే మోహరించే ఉన్నారు. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి 4 వేస్ నుంచి 4 దిక్కుల నుంచి కూడా బ్యాచులుగా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెట్టడం నిరసిస్తూనే ఈ నిరసన కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కేసులను వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి యూత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.